ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే ఏ పనికి నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాల్ అనే ఊరికి వెళ్తా. ఆడోళ్ళకి తెలుసు, గద్వాల్ పట్టు చీరలు అంటారు కదా, గద్వాల్ అనే ఊరికి వెళ్తా. గద్వాల్ అనే ఊరిలో నాగలు తిననే ఊరు. వాళ్ళు ఎప్పుడు మీటింగ్ పెట్టుకుని నన్ను పిలుస్తారు. ఆ పేరు లక్ష్మమ్మ. వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. మాకు పెద్దోని తెచ్చి పెడుతుంది, జొన్న రొట్టెలు చేసి పెడుతుంది. మంచిగా వాళ్ళని తింటే వాళ్ళు ఉంటాం. ఈ లక్ష్మమ్మ ఏం చేసిందంటే శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకురు. గిట్టే చర్చలో మాట్లాడుతున్నా. ఈ లక్ష్మమ్మ ఏం చేసిందంటే చర్చ కొట్టి పత్తి ఎరవైంది. చర్చ వెనక మళ్ళీ 2 కిలోమీటర్ల దూరంలో పత్తి చేను ఉందంట. చర్చ కొట్టి పత్తి ఎరవైంది. నిన్న టేరిన పత్తి బస్తాలు ఎత్తుతుంటే నల్లతేరు గరిచిందంట. కప్పంత ఉందంట. షేకి తడిబట్ట కట్టుకొని చర్చల కురుకొచ్చింది. గజ 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 అనుకుంటా. సాయిలన్నా నల్లతేరు గరిచిందన్నా, కప్పంత ఉందన్నా, సల్ల చెమటలు వస్తున్నాయన్న. నేనన్నా ఆదివారం నాడు పత్తి ఎరగపోతే తేలు గరపోతే ఏం గరుస్తుంది? నీకు తాసువాం గరవాలి, నువ్వు పత్తి చేనులో సావాలి. ఆమె రావాలని కాదు, నాకు వచ్చిన కోపం వస్తుంటుంది. ఈరోజు ఏం వారం అన్నా, ఆదివారం అన్నది, ఎక్కడ పోయినామన్నా, పత్తి ఎరవైనా ఏం గరిచింది? తాస్వాం కాదు, నీకు కట్లపాం గరవాలి. ఇంకా దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఉంటారు, ఆదివారం నాడు 10 గంటలకు ఆరాధన ఉంటే 10:30కు వస్తుంది ఎమ్మెల్యే. 10 గంటలకు ఆరాధన ఉంటే 10:30కు వస్తుంది ఎమ్మెల్యే. ఆ మెడకి ఇట్లా బోడేయాలి. అమ్మాజీ గారు చూసుకుంటారు. ఎమ్మెల్యే 10:30కు వచ్చింది, ఎంపీ 11, కలెక్టరు 11, సీఎం 12:30, రాష్ట్రపతి ఆమెన్ ఆమెన్. అక్క, మన మందిరానికి ఆదివారం నాడు ఎమ్మెల్యేలాగా, ఎంపీలాగా, ప్రధానమంత్రులాగా, రాష్ట్రపతుల్లాగా రావద్దు. అర్ధగంట ముందే శనివారం నుంచి సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉందే, నేను పెందలకాడ పాటలు పాడాలి, సాక్షి చెప్పాలి. పెందలకాడ వస్తప్పుడు ఎట్లా వస్తుంది? వస్తప్పుడేమో అత్తగారింటికి వచ్చినట్టు వస్తుంది, పోతప్పుడేమో అమ్మగారింటికి పోయినట్టు. వస్తప్పుడేమో తాంబేలులాగా వస్తుంది. చర్చికి వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడు చినకపిల్ల. మనమంట మందిరానికంట జినక పిల్లలాగా రావాలి. ఎట్లా పోతప్పుడు తాంబేల్లాగా. ఆరాధన మొత్తం అయిపోయినాక అందరికి ప్రేడ్లాడి చెప్పి, అక్క ప్రేడ్లాడక్క, అక్క ప్రేడ్లాడక్క, అన్నా ప్రేడ్లాడన్నా, అన్న వందనాలన్నా, అక్క వందనాలక్క, అందరికి నిండు ప్రేడ్లాడి చెప్పి దైవశుక్రాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని అమ్మా నాతోటి ఏమన్నా పని ఉందా, సంఘంలో ఏమన్నా పరిచర్య ఉందా, ఏమన్నా ప్రార్థన అంశాలు ఉన్నాయా, దేనికోసమన్నా ప్రార్థన చేయాలన్నా, నాతోటి ఏమన్నా పని ఉందా అని దైవశకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మెల్లగా తాంబేల్లాగా. ఎట్లా అంత మంట మనకి ఎక్కడదండి, అసొంటి తీవ్రత మనకి ఎక్కడదండి. వస్తివా రామశిలక పోతివా, రావాలి కాబట్టి వస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. రాకపోతే అమ్మగారు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఫోన్ చేస్తాడు. ఈమె దేవుని కోసం రాదు, వీళ్ళ కోసం వస్తుంది. అక్క, మన మందిరానికి అర్ధగంట ముందే దేవునికి స్తోత్రం.